తల్లిదండ్రులకు ఒక సూచన. ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలు చాలా వరకు కనుమరుగయ్యాయి. భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే తప్ప జీవితాలు గడవని రోజులు వచ్చాయి. తామిద్దరూ తమకు ఒకరో ఇద్దరో పిల్లలన్నట్లుగా కుటుంబాలు పరిమితమయ్యాయి. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం లేదన్నట్లుగా ఉంటున్నారు. ఆఫీస్లో టార్గెట్స్ వల్ల కానీ తమ పరిస్థితుల వల్ల కానీ వారు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల పిల్లల మీద తగిన శ్రద్ధ చూపించలేకపోతున్నారు. దాని ఫలితాలు కొన్నేళ్ల తర్వాత చూసి బాధపడుతున్నారు. కొడుకు చదువుని నిర్లక్ష్యం చేసి అప్రయోజకుడయ్యాడనో, కూతురు ప్రేమ వివాహం చేసుకుందనో తల్లడిల్లిపోతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వాళ్ళ కోసమే కష్టపడుతున్నామని చెప్పే తల్లిదండ్రులు పిల్లలు ఏ మార్గంలో వెళుతున్నారో గమనించలేకపోవడం ఆశ్చర్యం. ఇంట్లో అన్ని సౌకర్యాలను ఏర్పాట్లు చేసుకొని రోజులో 10 నిమిషాలు కూడా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవడం ఆశ్చర్యం. మన పనులకు వారు అడ్డు రాకూడదని వయసుతో సంబంధం లేకుండా మొబైల్ ఫోను వారి చేతికి ఇచ్చి ఫోను వారికి అలవాటు చేయడం సరైన పద్ధతి కాదు. అంతకంటే వారి వయసు దగ్గర పనులను చెప్తూ వారికి దగ్గరగా మసలితే అది తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాన్ని దృఢతరం చేస్తుంది. పిల్లలు అతిగా ఫోన్కి అలవాటు పడాల్సిన అవసరం రాదు. మొదటి నుండి వారికి మనం అలవాటు చేసేదాన్ని బట్టే చాలా వరకు వారు తయారవుతారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతంగా వారికి నష్టం కలిగేలా మనకు తెలియకుండానే చేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం అందరికీ తెలిసిన విషయమే, ఇంట్లో ఏదైతే సరిగా దొరకదో దానికోసం బయట వాటికి అట్రాక్ట్ అవుతారు. అది తిండి అయినా ప్రేమైనా. ఇంట్లో సరిగ్గా పట్టించుకోకపోతే స్నేహాలు అలవాటు అవుతాయి. అవి మంచివా చెడ్డవా అన్నది కాలం నిర్ణయిస్తుంది. రోజు కాసేపు పిల్లలతో గడుపుతూ వారిని మాట్లాడిస్తూ ఉంటే ఏ విషయమైనా మనతో చెప్పుకునే చనువు వారికి ఉండేలా జాగ్రత్త పడితే మంచిది. వారిని నమ్మాలి, కానీ గురుడ్డిగా నమ్ముతూ పట్టనట్లు ఉండకూడదు. వారిని అనుమానించకూడదు, కానీ ఎప్పటికప్పుడు వారి ఆలోచన విధానాన్ని గమనిస్తూ ఉండాలి. మంచి ఆలోచన విధానం అయితే చక్కగా గైడ్ చేయాలి, లేకపోతే జాగ్రత్త పడాలి. వ్యవహార జ్ఞానం లోక జ్ఞానం కలిగేలా పెంచితే మనము మన పిల్లలు కూడా సమాజపరంగా ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. జరగకూడని సంఘటనలు జరిగాక బాధపడే కంటే కొంచెం ముందు జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది కదా. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ఇద్దరి పాత్ర ఉన్నా ఈ సమాజం ఒక ఆడపిల్ల తప్పు చేస్తే తల్లి పెంపకాన్ని, ఒక మగపిల్లవాడు తప్పు చేస్తే తండ్రి పెంపకాన్ని వేలెత్తి చూపుతుందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఎవరి పిల్లల పట్ల వారికి బాధ్యత ఉంటుంది, కానీ ఏదైనా తేడా వస్తే ఆ పిల్లలను విమర్శించే హక్కు ఉన్నట్లు సమాజం భావిస్తుందని మర్చిపోకూడదు. సమాజం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, తప్పు పట్టేలా లేకుండా పిల్లల పెంపకం ఉండేలా జాగ్రత్త పడదాం.